ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 2288 భువనేశ్వర్ నుంచి పూణే మధ్యలో అయితే నడుస్తుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ చేయాలంటే మెయిన్ గా భువనేశ్వర్ నుంచి చేస్తేనే దీని రన్ అనేది అర్థమవుతుంది. వాడి తర్వాత దీనికి 130 ఏదైతే దొరుకుతుందో పర్మిషన్ అప్పుడు చూపిస్తుందండి. గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 2288 భువనేశ్వర్ నుంచి పూణే మధ్యలో అయితే నడుస్తుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మిగతా డీటెయిల్స్ ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. సో ట్రైన్ అయితే భువనేశ్వర్ నుంచి అయితే వస్తుంది. సో మనము ట్రావెల్ చేస్తున్నది వచ్చి సికింద్రాబాద్ నుంచి పూణేకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాము. ట్రైన్ వచ్చి 40 minutes డిలే ఉందండి. యాక్చువల్ గా ట్రైన్ రావాల్సిన టైం వచ్చి 4:15 కి అయితే రావాలి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 o'clock అయితే అవుతుంది. అది ఇప్పుడే మన పగడిపల్లి క్యాబిన్ నుంచి కాజీపేట లేన్ లోకి అయితే ఎంటర్ అయింది. సికింద్రాబాద్ అవుటర్స్ వచ్చేంత వరకు మనకి తెలియదు ప్లాట్ఫామ్ నెంబర్ ఏమి ఇస్తారు అనేది. సో లోపలికి అయితే వెళ్దాము. సికింద్రాబాద్ చూసుకున్నట్టే ఫుల్, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సికింద్రాబాద్ స్టేషన్ అనేది ఫుల్ అప్గ్రేడ్ అవుతుందని. సో ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోయి ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. పర్టికులర్ గా ఈ జర్నీ వచ్చి 1/2 to 40 minutes అయితే వస్తుందండి. ఎందుకంటే మనము ఈ జర్నీ అయితే సికింద్రాబాద్ నుంచి పూణే వరకే చేస్తున్నాము. ఖాళీగా వెళ్ళడం దేనికి అని పర్టికులర్ గా ఇది జర్నీ అయితే చేస్తున్నాము. ట్రైన్ చేయాలంటే మెయిన్ గా భువనేశ్వర్ నుంచి చేస్తేనే దీని రన్ అనేది అర్థమవుతుంది. మనం ఈ సికింద్రాబాద్ నుంచి పూణేకి చేస్తే రన్ అంతా ఉండదు. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మన సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి చూసుకుంటే విశాఖ అయితే ఉందండి. సో మనం లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు ఏందనేది మనం కొంచెం వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ట్రైన్ రావడానికి అయితే చాలా టైం ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇదండి. ఎంత క్రౌడ్ ఉంది చూస్తున్నారా. సికింద్రాబాద్ ఎప్పుడు చూసినా ఫుల్ ఓవర్ క్రౌడెడ్ ఉంటుంది. ఎప్పుడు అనేది హైదరాబాద్కి వన్ ఆఫ్ ద బిజీ స్టేషన్ అనమాట. సో జంక్షన్ చూసుకుంటే వాడి సెక్షన్ అలాగ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటామో వాడి సెక్షన్కి అయితే వెళ్తున్నాము. మల్టిపుల్ రూట్స్కి అయితే కనెక్ట్ చేస్తుంది సికింద్రాబాద్. సో అందుకనే సికింద్రాబాద్ అనేది మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. వెళ్ళి వెయిట్ చేద్దామన్న ఒక దగ్గర అయితే కూర్చున్నాము. అరైవల్స్ 1 అయితే క్యాప్చర్ చేద్దాం అప్పటి వరకు. ఈ రోజు పర్టికులర్ గా థర్స్డే, డేట్ వచ్చి డేట్ 11th February 2026 కి మేము ఈ జర్నీ అయితే చేస్తున్నాము. ఒక ప్లాట్ఫామ్ కొనాకి వెళ్ళి ట్రాఫిక్ కూడా చాలా హెవీ ఉంటుంది. సో మనం వెళ్ళి అయితే క్యాప్చర్ చేద్దాం ఎట్లుంటుంది ఏందనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ట్రైన్ అయితే అరవైంది సికింద్రాబాద్ కి. నేను చెప్తున్నాను కదా చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. పర్టికులర్ గా ఈ ఎవ్రీ థర్స్డే సికింద్రాబాద్ అనేది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అరవ్ అవుతాయి, డిపార్ట్ అవుతాయి, చాలా ట్రైన్స్ ఉంటాయండి. ఫస్ట్ మన ట్రైన్ వచ్చేంత వరకు క్యాప్చర్ చేసుకున్నాము. సో 39156 విజయవాడ వ్యాప్ 7 అయితే లీడ్ చేయబోతుంది విశాఖకి. ఈ లోగో వచ్చి విశాఖపట్నం వరకు, విశాఖ వచ్చి విశాఖపట్నంలో రివర్సల్ అవుతుంది. విశాఖపట్నం వరకు అయితే ఇదే లోకో లీడ్ చేస్తుంది విశాఖకి. ఓ లేడీస్ సెంటర్ ఉంది. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసినండి. సో టైం చూసుకున్నట్టయితే 16:09 4:20 అయితే అవుతుంది. మనకి ఇంకా ట్రైన్ అయితే మౌలాలి సీ క్యాబిన్ వచ్చిందని చూపిస్తుంది వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో. బట్ మనమైతే ఒకసారి ప్లాట్ఫామ్ నెంబర్ 10 అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వెళ్ళిపోదాము. మన కోచ్ వచ్చి S6 అనమాట. S6 దగ్గరకు అయితే వెళ్దాము. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వెళ్తున్నాం కాబట్టి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే విశాఖ అండ్ అటు చూసుకుంటే ఫాల్కన్ ఉంది, ఫలక్నామా. P4 భుసావల్ P4 130 పోయే P4 అండి. అది శాతవాహన లీడ్ చేస్తుంది. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వెళ్ళిపోదాము. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వచ్చాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2288. సో ఇక్కడ శాతవాహన అయితే ఉందండి, ప్లాట్ఫామ్ నెంబర్ 9. సో మనం మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము S6. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కన్సిస్ట్ మొత్తం ఉల్టా ఉందండి. మన S6 బ్యాక్ సైడ్ వస్తుంది మొత్తం. సో మేము లోకో వెనకల అయితే ఏదైతే చెప్పాను లోకో వెనకల కాదు. సో ఇటు సైడ్ వస్తుంది S1 S2 S3 అలా వస్తుంది. మన ముందు AC అయితే ఉంటుంది. శాతవాహనకు అయితే డిపార్చర్ దొరికేసిందండి. శాతవాహన అయితే డిపార్ట్ అయిపోయింది.
మన ట్రైన్ అయితే అరైవ్ అవుతుందండి ప్లాట్ఫామ్ నెంబర్ 10కి. సో చూస్తున్నారా, సైలెంట్గా అయినా రన్ను మాత్రం వైలెంట్గా ఉంటుందండి. త్రీ 0313 లాలా కూడా WIP7 అయితే లీడ్ చేస్తుందండి మన ట్రైన్కి. మన కోచ్ పొజిషన్ వచ్చి S6 అండి. S6 అయితే B2 పెట్టింది చూడండి. అంటే ప్రాపర్ కోచ్ పొజిషన్ లో ఇట్లా పెట్టలేదు. సో మనం వెళ్ళిపోదాం మన కోచ్ దగ్గరికి బ్యాక్ సైడ్. మన ముందే హంసఫర్ కోచ్ ఉందండి, B1 హంసఫర్ కోచ్. ఒక్కసారి ఆ ఫలక్నామా క్రౌడ్ చూడండి బాబోయ్. ఫలక్నామా సంఘమిత్ర ట్రైన్లు చేయాలంటే మినిమం AC ఉండాలండి, లేకపోతే గోల్. సో మన ట్రైన్ అయితే చూసుకోవచ్చు 4:53కి అయితే డిపార్ట్ అయిపోయిందండి ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి. సో సికింద్రాబాద్ CDO సో మనము డిపార్ట్ అయిపోయామంది సికింద్రాబాద్ నుంచి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది డైరెక్ట్ వాడి జంక్షన్. వాడి వరకు నాన్ స్టాప్ కొట్టేస్తాడు. మైనస్ పాయింట్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి వాడి వెళ్ళే మధ్యలో 2 ఓవర్టేక్లు అయితే ఉన్నాయి. ఒకటి నమ్మ రాజధాని ఉంది, ఇంకొకటి రాయలసీమ ఉంది. చూద్దాము ఓవర్టేక్ ఇస్తాడా లేకపోతే మనకి ఆ స్లాట్లో మనమే ముందుకు వెళ్తామా అనేది కూడా చూద్దాము. బట్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి వాడికి 5 hours టైం తీసుకుంటుందండి. సో జేమ్స్ స్ట్రీట్ సో దూరంలో చూసుకోవచ్చు మనోడైతే ఎలా టర్న్ తీసుకుంటున్నాడో బేగంపేట్కి. సో మనోడైతే వాడి లేనే తీసుకుంటున్నాడు. స్కిప్పింగ్ బేగంపేట్ అండి. సో మనోడైతే లింగంపల్లిలో సాల్ట్ అయితే తీసుకున్నాడు. ఎందుకు తీసుకుండో అయితే తెలీదు, బట్ డేంజర్ సిగ్నల్ అయితే ఉండే. సో హాల్ట్ అయితే తీసుకున్నాడు. సో పబ్లిక్ అందరూ ఆగమైపోతున్నారు, ఎందుకంటే సో రాయలసీమ వచ్చే స్లాట్లో మనోడైతే వచ్చి ఆగిండు. అందుకనే పబ్లిక్
కొంచెం ఆగమాగం అయితే అవుతున్నారు. ఎందుకు క్లియరెన్స్ అయితే లేదు. సో చూద్దాం ఎంతసేపు ఆపుతాడో. సో మనోడైతే డిపార్ట్ అయిపోయాడు. ఎందుకు ఆపిండో ఏందో అసలు అర్థమే కాలేదు. फैन बंद करो कल वो सब खाना उड़ते रहता है. ఇప్పుడే 110కి లేపిండు. మంచి వికారాబాద్ స్కిప్ తీసుకుందాము అనుకునేసరికి మళ్ళీ స్లో చేసుకున్నాడండి. సో మనము వికారాబాద్ అయితే స్లోగా అయితే స్కిప్ చేయబోతున్నాము. మరీ స్లో అయిపోయాడండి వికారాబాద్. మంచి స్కిప్ తీద్దాం అనుకున్నాము. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. మొత్తం ఆల్మోస్ట్ సంగమామ వెళ్ళిపోయింది లోపలికి. సో స్కిప్పింగ్ వికారాబాద్. హాంకింగ్ నాన్ స్టాప్ కొడుతున్నానండి. అదే ఎంపీఎస్లో ఉండి హాంకింగ్ కొడితే మ్యాడ్ స్కిప్ అసలు. గరీబ్రాద్ ఓల్డ్ కోచెస్. ముంబై ఎల్టీడీ విశాఖపట్నం.
స్కిప్పింగ్ హోమ్ టౌన్ అండి ఇది. సో మా ఊరైతే స్కిప్ చేస్తున్నామండి, మా డాడీ వాళ్ళ ఊరు. సో రైట్ సైడ్లో కనిపించేది మొత్తం మా ఊరండి. మన కోర్సులో ఇంత మంచి ఫ్లాట్ వీల్ ఉన్న తర్వాత వాడి తర్వాత 130 ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఖాళీ లెవెల్ ఉంటుంది వాడితోనైతే. వాడి తర్వాత దీనికి 130 ఏదైతే దొరుకుతుందో పర్మిషన్ అప్పుడు చూపిస్తుందండి. ప్రెసెంట్ మనమైతే సుల్హాలి రైల్వే స్టేషన్లో అయితే లూప్ అయ్యామండి. ఎందుకంటే వెనకలికెళ్ళి 22-692 హజరత్ నిజాముద్దీన్ బెంగళూరు నంబర్ రాజధాని అయితే ఓవర్టేక్ చేస్తుంది. సో మనం ఇక్కడ లూప్ అయినాము. మన వెనకాల రాయలసీమ అయితే చిత్తపూర్లో లూప్ అయింది. సో నేనేమనుకుంటున్నానంటే సో రాజధానికి ఓవర్టేక్ ఇచ్చి మనకి డిపార్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే రాయలసీమకి మళ్ళీ ఓటీ ఇచ్చి దాని తర్వాత డిపార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనమైతే 40 మినిట్స్ బిఫోర్ టైం అయితే వచ్చాము. సులహలి వాడి అవుటర్స్ లోనే ఉంటది, ఇంచుమించు ఒక 10 కిలోమీటర్స్ ఉంటది అంతే. అమ్మ బెంగళూరు రాజధాని అయితే సేడం డిపార్ట్ అయింది. క్యాప్చర్ అయితే చేద్దాం ఓవర్టేక్. అసలు నాకైతే ఇటు విషయం అర్థం కాలేదు. ఎందుకంటే దూరంలో చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ సిగ్నల్ పడ్డది. ఆ గ్రీన్ కలర్ సిగ్నల్ ఏదైతే ఉందో మనకి క్లియరెన్స్ ఇచ్చిందండి. నాకు ఎందుకు ఓటీ కాదని అనిపిస్తుంది. సో ఎక్కేద్దాం మనం పైకి. ఓటీ అయితే కాదు, మనమైతే బైక్ ఎక్కేసినాము. సో హాంగు కూడా ఇచ్చేసిండు. సో కర్వింగ్ టువర్డ్స్ వాడి జంక్షన్. डीजल गाड़ी ना సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాయలసీమ అయితే బైపాస్ తీసుకుని అయితే వెళ్తుందండి రాయచూర్ సైడ్.
మనకి క్లియరెన్స్ లేక వాడి అవుటర్స్లో అయితే ఆగినాము. టైం 9:14 అవుతుంది. 40 నిమిషాలు బిఫోర్ వచ్చి కూడా మనము అవుటర్స్తోనే ఆగినాము. రాయలసీమ వెళ్ళిపోయింది. రాయలసీమ స్లాట్లోనే రాజధాని కూడా వచ్చింది కాబట్టి రాజధానికి క్లియరెన్స్ లేకుండే. సో రాజధాని అయితే ఆపేశారు రాజధానికి బయట. ఇక్కడ నుంచి కెమెరాలో కనిపించదు కానీ మా కంటికి అయితే కనిపిస్తుంది ఏంటంటే ఒక ట్రైన్ అయితే డిపార్ట్ అయింది. అది డిపార్ట్ అయిన వెంటనే మనకి క్లియరెన్స్ ప్లాట్ఫామ్ ఖాళీ అయితే ఉంటుంది కాబట్టి మనకు కూడా అలౌట్ చేస్తారు ఏ ప్లాట్ఫామ్ అనేది. చెప్పినట్టే చూసుకోండి. రాజధాని కూడా కంప్లీట్ గుంటకల్ లేన్ తీసుకుంటుంది. మనమైతే పూణే లేన్ తీసుకుంటున్నామండి సోలాపూర్. మన ట్రైన్ కూడా డిపార్ట్ అయిపోయింది. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ರಾಜಧಾನಿ. మొత్తం కర్వ్ తీసుకుంటుందండి వాడి షార్ట్ లైన్లో షార్ట్ క్యాబిన్. మనము కంప్లీట్ రైట్కి కర్వ్ అవుతుంది, అది కంప్లీట్ లెఫ్ట్కి కర్వ్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా అయితే మనం రాజధానిని అయితే చూసినాం ఎట్ లాస్ట్కి. సో ఇటు సైడ్ కూడా మనం చూసుకున్నట్టయితే మన ట్రైన్ ఇటు కంప్లీట్ 90 degrees కర్వ్ తీసుకుంటుంది. సో మన ఇంజన్ ఆడుందండి, మన లోకోమోటివ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గుంటకల్ రాయచూర్ లేన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుంది వాడికి. సో మనమైతే వాడి జంక్షన్కి అయితే అరైవ్ అవుతున్నాము. మనమైతే అరైవ్ అవుతున్నామండి వాడి జంక్షన్. సో 185 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే 14 minutes డిలేతోనైతే వాడికి అయితే వచ్చామండి. సో వాడి అనేది జంక్షన్ అంటారు, ఎందుకంటే మనమైతే సికింద్రాబాద్ లేన్ల నుంచి అయితే వచ్చి కనెక్ట్ అయ్యాము వాడికి. సో ఇక్కడ నుంచి యాదగిరి గుంటకల్ లేన్ అయితే అలాగ అవుతుంది. సో అందుకనే జంక్షన్ అని అంటారు. సో డైలీ చూసుకుంటే 82 trains అయితే వాడిలో హాల్ట్ అవుతాయి అండి. ఇక్కడ నుంచి 2 trains అయితే ఒరిజినేట్ అయితే 2 trains అయితే టర్మినేట్ అవుతాయి. లిటరల్ గా ఇది ఎంత సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయినా ఇది సికింద్రాబాద్ నుంచి వాడికి రావడానికి అండి 5 గంటలు తీసుకుంది. 5 hours 5 o'clock కి డిపార్ట్ అయితే. సో టైం చూసుకుంటున్నారు కదా 21:28 అంటే 9:30కి అయితే మనం అరైవ్ అయినామండి. అర్థం చేసుకోండి ఎంత డిలే అంటే ఎంత టైం టేకింగ్, ఎంత ట్రాక్ ఉందో ఈ ట్రైన్ లో. ఇంకోటి మనము వాడి నుంచి సెంట్రల్ రైల్వే జోన్ లకు అయితే వచ్చేసామండి. సోలాపూర్
డివిజన్ అండర్లోకి అయితే వచ్చేసాము. సికింద్రాబాద్ డివిజన్ నుంచి సోలాపూర్ డివిజన్ ముందుగా పుణె డివిజన్ లోకి అయితే ఎంటర్ అవుతాము. కంప్లీట్ మన ట్రైన్ అనేది సెంట్రల్ రైల్వేస్ జోన్ లో అయితే రన్ అవుతుంది. ముందుగా ఈకోఆర్, తర్వాత SCR, దాని తర్వాత CR. మనకైతే డిపార్చర్ అయితే ఇచ్చేసారండి. వాడిలో అయితే దిగంగానే ఫుడ్ ఆప్షన్స్ లేవండి. మేము అప్పటి నుంచి రైస్ ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయా అంటే వీళ్ళు ఈ బ్రెడ్ ఆమ్లెట్లు, ఈ బనానాస్, ఇంకా స్నాక్స్ ఇవే అమ్ముతున్నారు. రైస్ ఐటమ్స్, వెజ్ బిర్యానీస్ అట్లా ఏమీ లేవు. నాకు అసలు మంచిగా అనిపిస్తలేదండి. ఎందుకంటే వాడిలో ఫుడ్ దొరకకపోవడం, ఎంత పెద్ద జంక్షన్ అయి ఉండి కూడా ఫుడ్ దొరకకపోవడం, అది సాటిస్ఫాక్షన్ గా తినాలి అంటే రైస్ ఒకటే అండి. రైస్ లేకుండా అయితే కష్టము. చూద్దాం, ఇంకా గుల్బర్గల ఏది దొరికినా తీసుకోవాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. ఎందుకంటే మనోడు వాడిలో డిపార్ట్ అయితే గుల్బర్గ నుంచి సోలాపూర్ నుంచి డైరెక్ట్ పూణే. చూద్దాం ఆప్షన్. గుల్బర్గలో కూడా ఒక ఛాన్స్ అయితే మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయాడండి. సో మనోడు అయితే ఇక్కడ నుంచి 110 కాదండి 80 స్పీడ్లో వచ్చినోడు ఒక్కసారికి 130 పర్మిషన్ దొరికేస్తుందండి వాడి నుంచి. సో ఇక్కడ నుంచి మనోడు ఒకలాగా ఉంటాడు. ఇక్కడ అసలు ఇక్కడ నుంచి రన్ను మాత్రము మెంటలోడ్ అయిపోతాడు. సో బ్రేక్ టెస్ట్ అయితే చేసిండండి. ఎందుకంటే ఇక్కడ క్రూ చేంజ్ కూడా అయ్యారు. సికింద్రాబాద్ క్రూ అయితే ఏదైతే ఉన్నారో సో వాళ్ళు డిబోర్డ్ అయిపోయి ఇక్కడ నుంచి సోలాపూర్ క్రూ అయితే చార్జ్ అయితే తీసుకున్నారు మన పుణె సూపర్ ఫాస్ట్ కి. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది చూద్దాము. సిగ్నలింగ్ లో ఉంటుంది, CR లో ఉంటుంది. మన వాడి స్టేషన్ మాస్టర్ అయితే మొత్తం గూడ్స్ని నింపేసుకున్నాడండి. అసలు స్టేషన్ క్లియరెన్స్ రావడానికి ఎంతసేపు తీసుకుంది తెలుసా? మొత్తం గూడ్సే ఉన్నాయండి స్టేషన్ అంతా. సో లూప్ స్కిప్ షాబాద్. వేసుకో డోర్గా.
బాబోయ్ 130లో కరువు కొడుతున్నారండి 126. Slowing down because Kalaburgi arrival. సో గుల్బర్గా అనేది వచ్చేసిందండి, అందుకనే స్లో డౌన్. సో కలబుర్గికి వచ్చేసామండి అండి. ఫుడ్ దొరకట్లేదు గుల్బర్గాలో కూడా. ఫుడ్ అసలు ఇప్పుడు అమ్మేటోడు కూడా లేడండి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉందండి. టోటల్ గా 222 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే వచ్చేసినాము గుల్బర్గా స్టేషన్ కండి. కలబుర్గి అంటారు. స్టేషన్ కోడ్ చూసుకుంటే KLBG 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. తీసుకోవద్దు, మెయిన్ లైన్ డిపార్చర్. సో జంక్షన్ ఎందుకంటారంటే ఇక్కడ నుంచి బీదర్ లైన్ అయితే అలాగ అవుతుందండి, అందుకనే జంక్షన్ అని అంటారు. 88 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే, ఒకటైతే వందే భారత్ ఉందండి, ఇంకోటి బీదర్ కలబుర్గి అయితే ఉంది. సో 2 ఒరిజినేటింగ్ టర్మినేటింగ్ అయితే అవుతాయి. సో డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ఫుడ్ ఇక్కడ కూడా దొరకలేదు, మనము సోలాపూర్లోనే ఇంకా చూద్దాం సోలాపూర్లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో. ఫుడ్ కోసం ఈ ట్రైన్లో ఎంత తడపాయిస్తున్నామంటే బాడీలో సరిగ్గా ఫుడ్ లేదు. అండ్ సో గుల్బర్గాలో కూడా సరిగ్గా ఫుడ్డే లేదు అసలు. ఒక్కడు కూడా అమ్మడానికి అయితే లేదు. మేమేం తీసుకున్నాం చూసి. సో ఈ జంక్ ఫుడ్ తీసుకున్నాము సోలాపూర్ వరకు. సో లోపలికి వెళ్ళి మన బే వచ్చి ఖాళీ ఉంది ప్రజెంట్ అయితే. సో తర్వాత సోలాపూర్ నుంచి అయితే మొత్తం ప్యాక్ అయిపోతుంది. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి గుల్బర్గా నుంచి. సో కలబుర్గి నుంచి సో మెయిన్ లైన్ డిపార్చర్, అందుకనే ఈ పికప్.
అసలు ఏమైతుంది సిఆర్లా 5th లూప్ స్కిప్ అండి ఇది. ఓ అన్ని లూప్ స్కిప్పులే. సో మంచి యాక్షన్తో నేను చేద్దామన్నప్పుడే లూప్ స్కిప్లు అవుతున్నాయండి. कैसा बोलेंगे बोलता देखेंगे आगे अभी जर्नी बाकी है 50 किलोमीटर है. फुट ना पहले. ఫుడ్ లేక మెంటల్ లేస్తుందండి సీరియస్గా. వాడీలో తీసుకుందామని అనుకున్నాము, వాడీలో అసలు ఏం లేదు. వాడీలో లేదు కాబట్టి గుల్బర్గలో దొరుకుతుంది అని ఫుల్ ఆశతోని గుల్బర్గలో ట్రై చేసినాము. సోలాపూర్లో అయితే 100% అయితే దొరుకుతుందండి. ఏదైనా తీసేసుకుంటాం తిన్నీకే. ఆకలి అవుతుందా? 5 बजे निकला. लेवल 11 అవుతుందండి ఈ టైము నైట్. ఒదిగి జంక్షన్ కూడా ఇట్లనే కొట్టింది అనుకోండి, నేనైతే ఒప్పుకోను. ఒదిగి జంక్షన్ 130లో పోవాల్సిందే. అకల్కోట్లో మళ్ళీ లూప్ స్కిప్ అయ్యామండి. అటు సైడ్ యూస్ ఆరని వింటున్నారా? మన బాంబే ఎక్స్ప్రెస్ అయితే అది కూడా లూప్ స్కిప్ అవుతుంది. ముంబై హైదరాబాద్ ఎక్కాను బాంబే ఎక్స్ప్రెస్. లూప్ స్కిప్, మనం కూడా లూప్ స్కిప్. మధ్యలో 2 గూట్స్ని పెట్టిండు. అసలు ఏమనుకుంటున్నాడేమో సిఆర్ఓడు. సో ఇంతకుముందు లూప్ స్కిప్లో పోయింది మధురై సూపర్ ఫాస్ట్. మన హైదరాబాద్ వెళ్ళవలసిన బాంబే ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, అది కూడా క్యాప్చర్ చేద్దాం. స్కిప్పింగ్ లూప్ స్కిప్ ఒద్గి జంక్షన్ అండి. సో చెప్పాలంటే మనం ఓవర్టేక్ చేస్తున్నాము. ఒదిగి స్కిప్ నా వీడియో వైరల్ అయిందండి. బాబా ఫాస్టెస్ట్ వైరల్ అయింది అసలు. बीकानेर यशवंतपुर డీజిల్ మిస్ అయినామండి. గైస్ మనము ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. మనము ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ చూసుకుంటే 22882 భువనేశ్వర్ నుంచి పూణే మధ్యలో అయితే నడుస్తుంది సూపర్ ఫాస్ట్ కేటగిరీ బండి.  సో అదే పూణే నుంచి భువనేశ్వర్కి ట్రైన్ నెంబర్ చూసుకుంటే
228881. ఇది వీక్కి ఒకటే రోజు అయితే నడుస్తుందండి. వెనస్డే రోజు భువనేశ్వర్లో అయితే స్టార్ట్ అవుతుంది 9 o'clockకి 9:30కి. ఒక నైట్ కవర్ చేసి ఇంకొక డే కవర్ చేసి ఇంకొక నైట్ ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock వరకు అయితే పూణే అయితే చేరుకుంటుంది. సో ఏదైతే ఎర్లీ మార్నింగ్ పూణే చేరుకున్న తర్వాత ఒక 6-7 hours అయితే గ్యాప్ ఉంటుంది. ఆ 6-7 hours గ్యాప్లోనే దీనికి మళ్ళీ కోచ్ మెయింటెనెన్స్, కోచ్ ఇదంతా క్లీనింగ్ చేసి మళ్ళీ 11:20కి అయితే ఇది పూణేలో డిపార్ట్ అయిపోతుందండి. పూణేలో డిపార్ట్ అయిపోయి అండ్ ఒక నైట్ కవర్ చేసి ఒక డే కవర్ చేసి ఇంకొక నైట్ కల్లా అయితే ఇది భువనేశ్వర్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇది టోటల్గా కిలోమీటర్స్ కనుక చూసుకుంటే 1700 kilometers అయితే కవర్ చేస్తుందండి. అండ్ హాల్స్ కనుక చూసుకుంటే 12 హాల్స్, కేవలం 1700 kilometers ఓన్లీ 12 హాల్స్తోనైతే ఇది అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ టోటల్గా ట్రావెల్ టైం చూసుకుంటే 30 hours అయితే ఉందండి. దీనికి 30 గంటలు అయితే దీని ట్రావెల్ టైం అయితే ఉంది. దీని యావరేజ్ స్పీడ్ వచ్చి 56 km/h అయితే ఉంది. సగటు సూపర్ ఫాస్ట్ కేటగిరీకి ఏదైతే 55 to 65 ఉంటుందో దీనికి 56 km/h అయితే ఉందండి. సో ఇవి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. ఇంకా ఈ ట్రైన్ వచ్చి ఆర్ఎస్ ఉందండి, రేక్ షేరింగ్. భువనేశ్వర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ కింద అయితే నడుస్తుంది. అండ్ సేమ్ భువనేశ్వర్ పూణే సూపర్ ఫాస్ట్ కింద అయితే నడుస్తుంది. ఆర్ఎస్ఏ అయితే రన్ చేస్తున్నారు. ప్రైమరీ మెయింటెనెన్స్ వచ్చి ఈ ట్రైన్ ది ఈస్ట్ కోస్టల్ రైల్వేస్ అయితే మెయింటైన్ చేస్తారండి, గుర్దా రోడ్ డివిజన్ వాళ్ళు. సో మనం సోలాపూర్కి అయితే అవ్వబోతున్నాము. సో సోలాపూర్లో మనం ఫుడ్ తీసుకొని సోలాపూర్ డీటెయిల్స్ అయిన తర్వాత మనం వెళ్ళి తినేసి డైరెక్ట్ గుడ్ నైట్ చెప్పేద్దాము. ఈ ట్రైన్కి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, సో ఒడిస్సా పీపుల్కి అండ్ ఏపీ తెలంగాణ వాళ్ళకి పూణే వచ్చి మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి సో ఐటీ కంపెనీస్ పూణేలో కూడా ఉన్నాయి. సో కనెక్టివిటీ లాగా ఏర్పడుతుందని బ్యాడ్ స్మెల్ వస్తుంది బయట. మొత్తం సోలాపూర్ బయట మొత్తం ఏదో కెమికల్స్ ఉన్నాయి, చచ్చిపోతున్నాము. దీని ఇనాగరేషన్ చూసుకుంటే February 24, 2011లో అయితే ఈ భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్కి అయితే ఇంట్రడ్యూస్ చేశారు, ఫ్లాగ్ ఆఫ్ చేశారు. సో మెయిన్గా కనెక్టివిటీ వచ్చి అదే అండి. సో హైదరాబాద్ పీపుల్కి కూడా ఈజియర్ వే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ విజయవాడ, విశాఖపట్నం పీపుల్కి అండ్ భువనేశ్వర్ పీపుల్కి కూడా మెయిన్ కనెక్టివిటీ. వన్ ఆఫ్ ద సూపర్ ఫాస్ట్ కేటగిరీలు ఉన్న బండి, మస్తు రన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే నాకు ఎందుకో ఇప్పటికీ అర్థం కాలేదు, సికింద్రాబాద్ నుంచి వాడికి ఓన్లీ 2.5 hours, 3 hours అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ట్రైన్కి వచ్చి 5 hours పెట్టిరండి. ఎందుకు పెట్టిరో అర్థం కాలేదు. ఆ 5 hours ఏదైతే పెట్టిరో 5 hours కవర్ చేసి 40 నిమిషాలు ముందే వచ్చి ఉన్నా కూడా 14 minutes డిలేతోని వాడి స్టేషన్లోకి అయితే తీసుకున్నాడు. అట్లా ఉంది. బట్ ఒక్కసారి వాడి దాటిన తర్వాత 130 మస్తు కొట్టినండి. సో సోలాపూర్ అరైవ్ అవుతున్నాము, క్యాప్చర్ అయితే చేద్దాం. కర్ణాటక ఎక్స్ప్రెస్ మెయిల్. సో మనమైతే సోలాపూర్కి అయితే అరైవ్ అయ్యామండి. అటు సైడ్ చూసుకోవచ్చు, క్యాప్చర్ చేయలేని పరిస్థితి. సో అందుకనే మనం ఇటు అయితే క్యాప్చర్ చేస్తున్నాం. 335 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి సోలాపూర్ స్టేషన్కి. సో స్టేషన్ కూడా చూసుకుంటే SUR, ఇక్కడ 5 platforms అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినామండి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. డైలీ చూసుకుంటే సోలాపూర్ వచ్చి మెయిన్ దీని హెడ్ క్వార్టర్స్ అయిన డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన సోలాపూర్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ క్రూ చేంజ్ అవుతుంది, వాటర్ ఫిల్లింగ్ అయితే అవుతుంది, మొత్తం TTC అంతా క్రూ అయితే చేంజ్ అవుతారు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ పూణేకి ఎక్కడ హాల్ట్ లేకుండా నాన్ స్టాప్ గా అయితే పరిగెడతాడండి. సో మనం పడుకుంటాం, ఎందుకంటే పొద్దున ఇంకో జర్నీ ఉంది. ఆ జర్నీకి మనం ఫుల్ యాక్టివ్ గా అయితే చేయాలి. సో నేను ఏదో జస్ట్ బ్లాగ్ అసలు వద్దనుకున్నాను, ఆయన కూడా నేను చిన్నగా ఒక బ్లాగ్ చేద్దాంలే అని అనుకుని అయితే చేస్తున్నాను. సో 45 minutes డిలేతోనైతే మనం సోలాపూర్కి వచ్చాము. డైలీ 92 trains అయితే డైలీ హాల్ట్ అయితే సోలాపూర్ లో. 16 trains అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అవుతాయి అండ్ 16 trains అయితే టర్మినేట్ అవుతాయండి. జస్ట్ ఇక్కడ 5 minutes హాల్ట్. సో డిపార్చర్ లో అయితే కలుసుకుందాం. మన నుంచి డిపార్చర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, కానీ డిపార్చర్ అయితే లైట్ తీసుకోండి గైస్. మనం అయితే లోపలికి వెళ్ళి ఫస్ట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేద్దాము. టైం చూసుకుంటున్నానా
టైము 12:30 అవుతుంది. ఇప్పటివరకు మేము డిన్నరే చేయలేదు. వాడీలో దొరుకుతుంది, గుల్బర్గాలో దొరుకుతుంది, అన్నీ దొరుకుతుంది. సోలాపూర్లో కూడా ఫుడ్ దొరకకపోతే మేము చూసుకోండి, ఫుడ్ దొరకకపోతే మనము ఇవి తీసుకున్నాము. దీంతో ఇప్పుడు కడుపు నింపుకుంటున్నాము. సో డిపార్చర్ అయితే లేదు. సో గుడ్ నైట్ గైస్. ఇవి అయితే తినేసి డైరెక్ట్ మనము పూణేలో కలుద్దాం. టోటల్గా 600 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి పూణే జంక్షన్కి. ఇక్కడితో మనము 3:10కి రావాల్సిన మనము 4 o'clock అయితే వచ్చామండి. చాలా డిలేతోనైతే మనము పూణేకి అయితే వచ్చాము. ఈ మొత్తము చెట్టు మార్చేసి అనుకుంటున్నారా, అవుట్రో వేయడం మర్చిపోయినానండి. ఇది మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే పెండింగ్ కోచ్ పొజిషన్ ఇంకా ఫేర్స్ అయితే మాట్లాడుకోవాలి. కోచ్ పొజిషన్ కనుక చూసుకుంటే 4 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయండి పూణే భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ కి. 5 థర్డ్ ఏసీ, 6 స్లీపర్ క్లాసెస్, ఇంకా 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ అయితే ఉంటుంది, ఒక ఎస్ఎల్ఆర్డి, ఒక ఏఓజీ. టోటల్ కాంపిటీషన్ కనుక చూసుకుంటే 20 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. అండ్ ఫేర్స్ కనుక చూసుకుంటే మాకైతే కాస్టింగ్ అయితే పడ్డది. స్లీపర్ కాస్ట్ 450 రూపీస్ సంథింగ్ పడ్డది. అండ్ థర్డ్ ఏసీ కాస్టింగ్ అయితే 960 రూపీస్ అయితే అప్రాక్సిమేట్లీ పడుతుంది. అండ్ ఇంకోటి సెకండ్ ఏసీ కాస్టింగ్ చూసుకుంటే 1300 చేంజ్ అయితే పడుతుంది. అదే ఫస్ట్ ఏసీ కాస్ట్ అయితే అప్రాక్సిమేట్లీ 2300 రూపీస్ అయితే పడుతుందండి. ఇవి ఫేర్స్ అండ్ కోచ్ పొజిషన్స్. ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ చిన్న వ్లాగే. నా కమెంట్ సెక్షన్లో తెలిపండి వీడెంత మెంటల్ నా కొడుకు ఈకో కార్లో అనేది చూపిస్తాను. మీరు కమెంట్స్ చేసి చెప్పండి వ్లాగ్ అనేది భువనేశ్వర్ నుంచి చేస్తే ఎట్లుంటుంది అనేది. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. నేను నుంచి గెస్ చేయండి ఏ ట్రైన్ జర్నీ చేయడానికి వచ్చామో. మీరు కమెంట్ సెక్షన్లో తెలిపితే పిన్ చేస్తాను కమెంట్స్ని. సో బాయ్ గైస్.